ఏర్పాట్లకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆయనే ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం. మేల్ ఓటర్స్ 2561 ఉన్నారు. ఫీమేల్ ఓటర్స్ 1,92,779 ఉన్నారు. సో క్యాండిడేట్స్ మీకు అందరికి తెలుసు, టోటల్ 58+1 59 క్యాండిడేట్స్ ఇన్ రేస్. అండ్ రేపులోంచి పోలింగ్ పార్టీ అవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఇస్ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియం అట్ యూసఫ్ కూడా. అక్కడ నుంచి రేపు పోలింగ్ పార్టీస్ వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. రేపు నైటు పూర్తిగా వారు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ది ఎంటైర్ పోలింగ్ స్టార్ట్స్. సో దానికోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ సిబ్బందులు అండ్ ఏపీఓస్ పిఓపిఓస్ అన్ని స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు కూడా రేపు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్ వల్ల కూడా రేపు మార్నింగ్ వీ ఆల్సో కమ్ టు నో ర్యాండమైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది అబ్జర్వర్ ఆధ్వర్యంలో. రేపు వారు కూడా లిస్టు ఏ పోలింగ్ స్టేషన్కి ఏ సిబ్బంది వెళ్తారు కూడా లిస్టు కూడా అక్కడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈసారి మీకు అందరికీ తెలుసు 4 BUs వాడుతున్నాం, 4 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నాం. సో దానికి కావాలన్న ఈవీఎం సఫిషియెంట్గా ఆల్రెడీ క్యాండిడేట్ సెట్టింగ్ చేసుకొని విజయభాస్కర్ స్టేడియం కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టోర్ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా 3 టైర్ సెక్యూరిటీ కూడా, ఇన్నర్ రింగ్లో పారామిలిటరీ ఫోర్సు, నెక్స్ట్ రింగ్లో స్టేట్ పోలీస్ ఫోర్సు, దెన్ నార్మల్ మన లోకల్ పోలీస్ ఎల్ఎండ్ఓ కూడా వారు కూడా అక్కడ 3 టైర్ సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఈవీఎంస్ కంట్రోల్ యూనిట్ 826 ఉన్నాయి, బ్యాలెట్ యూనిట్స్ 1494 ఉన్నాయి, వీవీప్యాట్స్ 837 ఉన్నాయి. సో దీని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 2 days కూడా పూర్తిగా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, బార్డర్ చెక్ పోస్ట్, మ్యాన్డ్ బై పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన తరపులోంచి ఎలక్షన్ అథారిటీ తరపులోంచి అన్ని ఏర్పాటు చేసాం. అండ్ ముఖ్యమైన అంశం, మీకు పోలింగ్ స్టేషన్ కూడా మీకు జోన్ వైజ్ ఇస్తున్నాం. ఏ పోలింగ్ స్టేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా 139 లొకేషన్ 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 226 ఉన్నాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా ప్రత్యేకంగా పారామిలిటరీ ఫోర్స్ చేస్తున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్స్లో వీఆర్ కీపింగ్ వెబ్ కాస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ బై సీసీటీవీ కెమెరా బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఈసారి నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం. అన్ని లొకేషన్స్లో డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో వీ నో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంటో ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు, గ్యాదరింగ్ ఉన్నారు, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ ఏర్పాటు మన తరపులో చేసాం. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపుగా 103 మెంబర్స్ వారు క్యాస్టింగ్ కూడా చేశారు. సీనియర్ సిటిజన్ అండ్ పీడబ్ల్యూ ఓటర్స్ కూడా క్యాస్టింగ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్. సో నౌ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి తప్పకుండా వీ హ్యావ్ ఎ వెరీ ఇన్ఫేమస్ నేమ్ ఫర్ లో ఓటర్ టర్న్అవుట్, ఎస్పెషలీ హైదరాబాద్ సిటీ అండ్ జూబ్లీ హిల్స్లో కూడా మోర్ దాన్ 50% ఎప్పుడు ఎక్కువ రాలేదు. ఈసారి మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్ ఇన్ దిస్ బై ఎలక్షన్. అండ్ అట్లీస్ట్ దిస్ టైమ్ డెఫినెట్లీ వీ షుడ్ బీట్ అవర్ ప్రీవియస్ రికార్డ్ అని కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ CP sir to give about the Joint CP sir to give up the security plan. Thank you, Hiroga. వస్తుంది. థ్యాంక్ యూ కమిషనర్ జిహెచ్ఎంసీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, సమంత్ గారు, ఏసీపీ పాదానగర్ ఎస్సీపీ ఎలక్షన్ సెల్, తర్వాత ఫ్రెండ్స్ ఫ్రమ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వార్మ్ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఇప్పుడు సిటీ పోలీస్ నుంచి మొత్తం అరేంజ్మెంట్ కంప్లీట్గా చేశాను. ఇప్పుడు కూడా బందోబస్తు బ్రీఫింగ్ జరుగుతుంది, 3-4 ప్లేసెస్లో జరుగుతుంది. యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు.
So we have 226 critical polling stations, 65 locations లో ఇది ఉంది. 74 నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి. 181 నార్మల్ polling stations falls under this 74 normal locations. సో ఇదిలో ఎంసీసీ ప్రకారం ఎలక్షన్ కమిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బందోబస్తు ఇస్తున్నాను. ఇదిలో క్రిటికల్ లొకేషన్లో హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఫోర్సెస్ పెడుతున్నాను. తర్వాత పోలింగ్ స్టేషన్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఆల్ పోలింగ్ స్టేషన్లో ఒక హోంగార్డ్, తర్వాత ఆర్ కానిస్టేబుల్స్ ఆర్ హెచ్జీస్, ఎస్సీస్, హెడ్ కానిస్టేబుల్ ఇది కూడా పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రిటికల్ లొకేషన్స్లో హాఫ్ సెక్షన్స్ పారామిలిటరీ ఫోర్స్. హాఫ్ సెక్షన్ అంటే 4% మినిమం. అది మన దగ్గర సిఐఎస్ఎఫ్ కంపెనీ వచ్చింది, 8 కంపెనీ వచ్చింది. మొత్తం 8 కంపెనీ ఎలక్షన్ డేలో ఎలక్షన్ పనిలో వర్క్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో డీవియేషన్ and we are utilizing them on a proper places as per the instruction of election commission. తర్వాత మనది వెస్ట్ జోన్, తర్వాత సౌత్ వెస్ట్ జోన్ కూడా ఫోర్స్కి స్టాండ్ 2లో పెట్టాను. దాన్ని ఆల్ ద ఫోర్సెస్ ఆర్ ఇన్ స్టాండ్ 2. ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తే వి విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దోస్ పీపుల్. ఇంకా అదర్ ఫోర్సెస్ కూడా ప్రాపర్గా పెట్టాను. And we are taking all precautions. 72 hours ప్రేయర్ ప్రికాషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు నుంచి 48 hours ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను యాజ్ పర్ ద ఎంసీసీ మన ఇన్స్ట్రక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోడ్ ప్రకారం అది జరుగుతుంది. సో వీఆర్ ఎన్ష్యూరింగ్ ఎ వెరీ వెరీ పీస్ఫుల్ సిచ్యువేషన్. ఇప్పుడు కూడా టిల్ నౌ లా అండ్ ఆర్డర్ ఈజ్ అండర్ కంట్రోల్. సో మొత్తం ఫోర్స్ ప్రాపర్గా ఫ్లాగ్ మార్చ్, ఏరియా డామినేషన్, పెట్రోలింగ్ చేస్తున్నారు. సో ఫార్ నాట్ అ సింగిల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కేమ్ టు అవర్ నోటీస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ పీస్ఫుల్. సో వీ విల్ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్, మీరు కూడా అది డెమోక్రటిక్ ఫెస్టివల్లో వచ్చి మీ ఓట్ కాస్ట్ చేయండి. సో పోలీస్ ఈస్ దేర్, దే విల్ గివ్ యూ full protection, peaceful environment, and we will assure you a proper control of law and order. Thank you. For 2:30. So na total force 1761 force ki deployment చేశాను. ఇది ఆన్ పేపర్. ఇంకా కూడా మన డిఫరెంట్ ప్లేసెస్లో ప్లటూన్స్ కూడా నేను పెడుతున్నాను. సో ఇఫ్ ఎనీ థింగ్స్ ఇస్ రిక్వైర్డ్ డెఫినెట్లీ దోస్ ప్లటూన్స్ విల్ మూవ్. ఎలక్షన్ బందోబస్తులో ఇది ఫోర్స్ పెట్టాను. సో ఇదిలో 3 DCPs, 2 అడిషనల్ SPs, 5 ACPs, 26 ఇన్స్పెక్టర్, 136 సబ్ ఇన్స్పెక్టర్, 335 ASI oblique head constables, 158 women PCs, 653 PCs, 151 AR PCs, 291 HGs, 1 woman home guard, all together 1761. అది మన పోలీస్ సైడ్ నుంచి పెడుతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ 73 సెక్షన్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్, దట్ ఈస్ 8 కంపెనీస్. ఇది కూడా సిఐఎస్ఎఫ్ అది డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ ప్రూఫ్ ఉంది. 12 సెక్షన్స్ ఆల్సో వీఆర్ ఫ్రమ్ అవర్ ఆర్మ్ గార్డ్, ఇది కూడా పెడుతున్నాను. एमसीसी वायलेशन के केसेस जो हैं 27 केसेस हम लोग ने बुक किया है और डिफरेंट पुलिस स्टेशंस में ये केसेस बुक हुए हैं और उस पे जो है हमारा इन्वेस्टिगेशन टीम जो है उस पे काम कर रहा है. सो दैट इज़ इन द नोटिस ऑफ ऑनरेबल इलेक्शन कमीशन, ऑनरेबल डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर्स एंड आरओ के नोटिस में भी है and we are doing a proper investigation on those things. So altogether 27 cases, 6 from Filmnagar zone,
Banjara Hills 1 case, Borabanda 7, Jubilee Hill 3, Madhura Nagar 6, Toli Choki 2, Sanat Nagar 2 book చేశాను. So we have whatever video we got circulated, we have already enquiry చేస్తున్న ROs. అండ్ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓటర్స్ కూడా ప్లీజ్ ఓట్ బేస్డ్ ఆన్ యువర్ కాన్షియన్స్. ఇంకెవరైనా ఇలా ఓటర్ని ఇంటిమిడేటో ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వారి మీద కఠిన చర్యలు ఉంటుంది. మీరు కూడా మీ దృష్టికి వచ్చినా తప్పకుండా ప్లీజ్ బ్రింగ్ టు అవర్ నాలెడ్జ్, వి డెఫినెట్లీ టేక్ యాక్షన్. దీంతోపాటు ఐ విల్ కన్ఫర్మ్, ఐ విల్ జస్ట్ ఫైనల్ రెండు ఇంపార్టెంట్ చెప్పేస్తాను. క్యాష్ టోటల్ వాల్యూ ఆఫ్ క్యాష్ సీజర్ ఇస్ అరౌండ్ 3,60,50,000. దానిలో క్యాష్ ఒకటే 3,51,00,000 సీజ్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు లిక్కర్ ప్రొహిబిషన్ కూడా ఎంటైర్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ హెస్ గివెన్ ప్రొహిబిటరీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ ఏరియాలో Can you hear me now? Yeah. So డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ నుంచి 11th ఈవినింగ్ వరకు, 11th అప్ టు ద పోలింగ్ టైం వరకు. అదేవిధంగా కౌంటింగ్ డే అప్పుడు కూడా 14th మార్నింగ్ 6 AM నుంచి టిల్ కంప్లీషన్ ఆఫ్ కౌంటింగ్ వరకు డ్రై డే డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, ఆల్ FST అండ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఉండడం జరిగింది. Polling times have changed this time up to 6 PM. 6 PM వరకు ఈసారి 1 hour ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. యా, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 PM వరకు. సో దట్ ఆల్సో దానికి కూడా ఆల్రెడీ వీ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ టు ఆర్బీఐతో మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ బ్యాంక్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దే ఆర్ మానిటరింగ్ ఇట్. సో దట్ విల్ డెఫినెట్లీ విల్ కమ్ టు ద క్లియర్ కట్గా ఏ అకౌంట్లోంచి ఎవరికి వెళ్ళింది కూడా డీటెయిల్స్ వీఆర్ కలెక్టింగ్ ఇట్. ద పోలీస్ పర్సనల్ ఆల్రెడీ పోలీస్ జాయింట్ సిపి గారు చెప్పడం జరిగింది. అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ POs, APOs, OPOs పెట్టున్నాం. పోలింగ్ అఫీషియల్స్ దాదాపుగా 2060 మెంబర్స్ వారు పోలింగ్ సిబ్బందిలో ఉంటారు. దీంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్ ఉంటున్నారు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, దెన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ తహసీల్దార్ వారి టీమ్, ఆర్ఓ అండ్ అందరి టీమ్ అందరం ఉన్నారు. సో దాదాపుగా ఫ్రమ్ అవర్ సైడ్ 3,000 మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. Yeah, whoever we got complaint, it is case has been booked. కేస్ RO గారు ఎంక్వైరీ చేసి ఆల్రెడీ కన్సర్న్ SHOస్కి ఇవ్వడం జరిగింది. FIR కూడా నమోదు చేయడం జరిగింది. అయిపోయింది 5 o'clock. నేను బట్ RO వాజ్ గివెన్ అప్ టు 5 o'clock. RO గారు వారు టైమింగ్లో ఇచ్చిన ప్రకారం స్టిక్ చేస్తాం. జనరల్గా హీ హాజ్ గివెన్ అప్ టు 5 o'clock. అది కూడా డీటెయిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాష్ సీజ్ చేసిన దానిలో ఎంతమంది క్యాష్ చేసిన దానిలో రిలీజ్ కూడా చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ రిలీజ్డ్ అరౌండ్ 2,11,00,000 రిలీజ్ చేయడం జరిగింది. దెన్ ఇంపార్టెంట్ విషయం, ఈసారి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్ ముందు. ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఉంటాయి. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ టైమ్ ఫెసిలిటీ ఫర్ మొబైల్ డిపాజిట్. వీల్ చైర్ ఎనీవే విల్ ప్రొవైడ్. వీల్ చైర్ ప్రొవిజన్ చేస్తాం అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చేస్తాం. మొబైల్ డిపాజిట్స్ ఫర్ ఆల్ ద పర్సన్స్ వర్ కమింగ్ విత్ ద మొబైల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్స్ వారికి మొబైల్ చేయడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈజ్ నాట్ ID card. They should bring their EPIC card.
లేదన్నా అదర్ టోల్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు, పాస్బుక్, పాస్పోర్టు, పాన్ కార్డు, ఇది డిఫరెంట్ ఐడి కార్డ్స్, టోల్ ఐడి కార్డ్స్ అంటారు. ఆల్రెడీ మీకు ఇచ్చాం, మళ్ళీ మీరు ఇస్తాం. సో దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్ అలాంగ్ with their voter information slip. Voter information slip is just to facilitate them to come to the polling station. Maximum అందరికి ఎపిక్ కార్డ్ ఉంటాయి. Let them bring the epic card. ఎపిక్ కార్డ్ లేని వాళ్ళు ఆధార్ కార్డ్ తప్పకుండా అందరికి ఉంటాయి. ఆధార్ కార్డ్ లేని వాళ్ళు they can bring their passbook or passport or any other ID card issued by the government. The toll ID cards ఉన్నదాన్ని ఏదైనా ఇష్యూ చేయొచ్చు, తీసుకురావచ్చు. ఐడి కార్డు లేదన్నా బ్యాంక్ పాస్బుక్ ఉంటాయి, ఆ పాస్బుక్ అయినా వారు తీసుకురావాలి. వితౌట్ ఐడి కార్డ్ నోబడీ ఈజ్ అలౌడ్ టు క్యాస్ట్ దేర్ ఓట్. సో ప్లీజ్, చాలా మంది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవడం జరుగుతుంది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు దే షుడ్ బ్రింగ్ సమ్ ఐడి కార్డ్. దట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. ఒక్క నిమిషం, ఆయన మీరు అడిగారు. రైట్. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్, అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా మాట్లాడారు. ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా ఎవరిని ఎమ్మెల్యే చేయాలి, ఎవరిని ప్రజాస్వామ్యయుతంగా ఎవరిని అసెంబ్లీకి పంపాలి, తమ సమస్యలు పరిష్కరించేది ఎవరు అని తేలాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అధికారులు కోరుతున్నారు. మేము కూడా 10 TV కూడా విజ్ఞప్తి చేస్తుంది. గతంలో ఎప్పుడూ అర్బన్ ప్రాంతాల్లో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 50% బిలోనే పోలింగ్ శాతం నమోదవుతూ వచ్చింది. ఈసారి అది కనీసం 70-80% వరకైనా చేరుకుంటుందని భావిస్తున్నాం, చేరుకోవాలని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఓటు వేయండి. అదే సమయంలో ఓటర్ స్లిప్ ఎన్నికల సంఘం వాళ్ళు ఇస్తారు. ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో ఏ సీరియల్ నెంబర్లో ఎక్కడ ఓటు ఉంది అని చెప్పడానికి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ ఐడి కార్డ్ ఎంత మాత్రం కాదు. ఆ స్లిప్ పోలింగ్ బూత్కు వెళ్ళడానికి, ఆ పోలింగ్ బూత్లో మన సీరియల్ నెంబర్, పోలింగ్ బూత్ సంఖ్య, పోలింగ్ కేంద్రం తెలుసుకోవడానికి ఉన్న చిరునామా పత్రంగానే దాన్ని చూడాలి. దాంతోపాటు ఖచ్చితంగా ఒక ఓటర్ కార్డు కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, లేదంటే పాస్బుక్ కానీ ఇంకేదైనా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. పోలింగ్ స్లిప్ని తీసుకొని ఓటు వేయడానికి వెళ్తే మాత్రం అనుమతించే అవకాశం ఉండదు. అది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఏరియాలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో దాదాపు మెజారిటీ ఎక్కువ సంఖ్యలో నిరుపేదలు, స్లమ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రం కొంత కల్పించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు రేపటి నుంచి అదే చేసే అవకాశం ఉంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రలోభాలతో పాటు ఇలాంటి అవేర్నెస్ కూడా కల్పించే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. ఎన్నికల అధికారులు కూడా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది.